మమ్మల్ని స్థానిక క్వశ్చన్ చేయడం ఎంత కరెక్ట్ అండి మీరు చెప్పండి. ఇప్పుడు మేము 4-5 సంవత్సరాలు బట్టి అంటున్నారు, మేము 2019లో వచ్చాము ఇక్కడికి. అక్కడి నుంచి కూడా అప్పటి నుంచి కూడా మేము కార్పొరేటర్ గానీ, ఎమ్మెల్యే గానీ, కమిషనర్ గానీ, అప్పుడున్న కమిషనర్ కానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మా అక్నాలెడ్జ్మెంట్ కాపీస్ ఉన్నాయి రిసీవ్డ్ అని చెప్పి. కానీ అప్పటి నుంచి యాక్ట్ చేయలేదు. మా దగ్గర కార్పొరేటర్ వచ్చాడు, అందరూ వచ్చారు మా అపార్ట్మెంట్ కి, కానీ ఎవరు కూడా యాక్ట్ చేయలేదు. కానీ మా స్థలం ఏదైతే ఉందో అక్కడ శివాలయం ఉంది. ఇప్పుడు కొత్తగా హానర్ నిర్మాణం జరుగుతుంది, అపార్ట్మెంట్ నిర్మాణం. అక్కడ లేబర్ తిరుగుతున్నారు. రాత్రి పూట మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తాగేవాళ్ళు, తినేవాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఎందుకంటే లైట్లు లేవు, చీకటిగా ఉంటుంది. మేము ఉద్యోగస్తులం కాబట్టి రాత్రి పూట మేము తిరగలం. కానీ మహిళల పరిస్థితి ఏంటి? మా 35 ఫ్లాట్లు ఉన్నాయి, 36 ఫ్లాట్లు ఉన్నాయి. 36 ఫ్లాట్లు అందరు కుటుంబీకులే ఉంటారు, బ్యాచిలర్స్ కాదు ఉండేది. మా పక్కన అపార్ట్మెంట్ ఉంది, అక్కడ ఒక 50 ఫ్యామిలీస్ ఉన్నాయి. మరి ఇంతమంది ఎలా తిరుగుతారు రాత్రిపూట, లైట్లు రోడ్లు లేకుండా? మీరు చెప్పండి. మేము ఇప్పుడు అన్ని ఇంత సమస్య ఫైట్ చేస్తుంటే రంగనాయక స్వామి గుడి దగ్గర వైన్స్ కి అప్రూవల్ ఇచ్చారు, దారు వాళ్ళకి. ఇక్కడ కూర్చుంటుంది రాత్రిపూట బండ్లు ఆపుకొని తాగుతూ కూర్చున్నారు అక్కడ. మా బాధ అది. నువ్వు రోడ్లు వేస్తే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. అభివృద్ధి స్టార్ట్ అవ్వట్లేదు. మాది ట్యాక్స్లు కడుతున్నాం. ఏప్రిల్ అవ్వగానే మెసేజ్ వస్తుంది జిహెచ్ఎంసీ నుంచి, ట్యాక్స్ కట్టమని చెప్పి. ట్యాక్స్ కడితే ఏమైతుంది? మాది ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. మామూలుగా సామాన్యులు తాయాలు పెంచుతారు, మాకు తాయాలు అవసరం లేదు. మా రోడ్లు మాకు కావాలి, న్యాయం కావాలి. మాకు న్యాయంగా అడుగుతున్నాం. అవుతుంది అని చెప్పి మాట అంటున్నారు, కానీ అయ్యేది మాత్రం ఇప్పటిదాకా అందిలే. మాకు 4-5 సంవత్సరాల నుంచి కార్పొరేట్, 2019 నుంచి ఇప్పటిదాకా ఎన్నేళ్ళు అయినా 7 ఏళ్ళు అయింది. ఇప్పుడు 7వ సంవత్సరం నడుస్తుంది. అప్పటి నుంచి చూస్తుంటే అందరూ వస్తున్నారు, పని అవుతుంది అంటున్నారు. ఇప్పటికీ మీ ముందే అక్కడ మేము స్టార్ట్ చేసినప్పుడు ధర్నా అయ్యింది 2 ఇంకా 2 వారాలు అని చెప్తున్నాడు. ఆ మాట మేము ఎప్పటి నుంచి వింటున్నాం. ఇది శ్రీ రేపు అలా ఉంది, శ్రీ రావట్లేదు, రేపు రావట్లేదు. ఆ రేపు వస్తూనే ఉంది కానీ పని అయితే అడగలేదు. అది మా బాధ. మాది బాలాజీ నగర్ కార్పొరేషన్ కింద వస్తుంది. మా బాలాజీ నగర్ కార్పొరేటర్ బాబురావు గారు, పగడాల బాబురావు గారు, ఆయన రావడం జరిగింది. కానీ మాకు సమస్య ఇంకా తీరలేదు. ఇప్పుడు ఈ కచ్చా రోడ్డు ఉండడం వల్ల, ఇది గ్రామం కాదు, ఇది ఒక సిటీలో ఉన్నాం మనం. కుకట్పల్లి అనే ఒక సెంటర్ జోన్ లో ఉన్నాం. అక్కడ రోడ్డు 6 సంవత్సరాలు బట్టి పెండింగ్ ఉందంటే ఎవరి తప్పు? ఎవరిని అడగాలి? కార్పొరేటర్ అడిగినాం, అడిగితే మాకు ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది, కానీ పని అయితే అవ్వట్లేదు. నడిపడం వల్ల ఒక మహిళ అక్కడ చచ్చిపోవడం కారణం ఏంటంటే తాగి నడిపడం వల్ల బస్సు చచ్చిపోయింది ఆమె. ఇప్పుడు దానికోసమైనా కనీసం రియాక్ట్ అవ్వాలి కదా. ఒక మనిషి ప్రాణం పోయింది దానికైనా, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలని? ఆ చీకట్లో తిరుగు తెలియకుండా బస్సు ఇంకోటి ఆ స్థానంలో మేము మా అపార్ట్మెంట్ వచ్చి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఏంటంటే ఇప్పటిదాకా రెస్పాండ్ అవ్వకపోవడం ఏంటి? ఇన్ని కంప్లైంట్ ఇచ్చినా అంటే ఏంటి కారణం ఏంటి? మీరు పర్మిషన్ ఇచ్చారంటే కట్టుకోమని, అక్కడ ప్రాపర్ గా ఉండబట్టే పర్మిషన్ ఇచ్చింది. మేము కట్టింది అపార్ట్మెంట్ ప్రాపర్ గా ఉండబట్టే కదా. మరి ప్రాపర్ గా ఉన్నప్పుడు నువ్వు మానిటర్ చేయాలి కదా. మరి ట్యాక్స్ కట్టినప్పుడు మరి ఏ మానిటరింగ్ లేకుండా ఆఫీస్ కమిషనర్ ఏం చేస్తుండో, ట్రాన్స్ఫర్ కొత్తగా వచ్చిన కమిషనర్ ఏం చేస్తుండో, కార్పొరేటర్ ఏం చేస్తుండో. మేము ఎన్నుకున్న కార్పొరేటర్ మా సమస్యలు తీరుస్తారని మేము నమ్మి ఎన్నుకున్నాం. మేమేం పైసలు డిమాండ్ చేస్తే ఏం చేస్తలే. మా రోడ్డు మాకు న్యాయంగా చేయమని చెప్పి అడుగుతున్నాం. ట్యాక్స్ కట్టినందుకు మేమేమో తప్పు చేసినామా? మా ఆక్రోశం, మా ఆవేదన ఈ ధర వల్ల మేము తెలియజేయడానికి వచ్చాము మీ కమిషనర్ ఆఫీస్.